ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు మనము బాబా యొక్క మహావాక్యాలు ప్రశ్నోత్తర రూపంలో మనము విందాము. అవ్యక్త మురళిలో అవ్యక్తవాణి. ప్రశ్న: ఏది మహావికర్మ? దాని ఫలితం ఎలా ఉంటుంది? జవాబు: కొంతమంది బ్రాహ్మణులమని అంటారు. బ్రాహ్మణ ఆత్మలపై వ్యర్థము లేక వికారి దృష్టి వృత్తి వెళుతుంది. ఇది కులాన్ని కలంకితం చేయు విషయము. ఎవరికైనా చెడు దృష్టి వచ్చిందంటే సంకల్పం వచ్చిన వారిని కుల కలంకితులు అని అంటారు. దీనివల్ల ఒక జన్మకే కాదు, జన్మ జన్మాంతరాలకు కలంకితులుగా అవుతారు. రాజ్యభాగ్యాన్ని కాలదన్నే వారిగా అవుతారు. ఇటువంటి 16 రెట్ల వికర్మలు ఎప్పుడూ చేయకండి. ఇది సాధారణ వికర్మ కాదు, మహావికర్మ అవుతుంది. ఈ పాపము యమదూత వలె గట్టిగా పట్టుకుంటుంది. ఇప్పుడు భలే చాలా మజాగా ఉన్నామని భావిస్తారు. ఎవరు చూస్తున్నారు, ఎవరికి తెలుసు అని అనుకుంటారు. కానీ పాపంపై పాపం పెరుగుతూ పోతుంది. నెక్స్ట్ దీని ఫలితముగా బుద్ధి పాపాలలో విలవిలలాడుతూ అనగా పశ్చాత్తాపడుతూ శరీరాన్ని వదిలేస్తారు. ఈ పాపాలనే యమదూతలు సదా ఎదురులో కనిపిస్తూ ఉంటారు. చివరి సమయం ఎంతో కఠినంగా ఉంటుంది. అందువలన వర్తమాన సమయంలో పొరపాటును కూడా అటువంటి పాపము చేయకండి. 2. పవిత్ర వృత్తి, పవిత్ర దృష్టి, పవిత్ర కృతి. వీటి అర్థాలు వివరించండి. జవాబు: ఎవరు ఎలా ఉన్నా పవిత్ర వృత్తి అనగా శుభభావన, శుభకామన మరియు పవిత్ర దృష్టి అంటే సదా ప్రతి ఒక్కరిని ఆత్మిక రూపంలో చూడటం లేక ఫరిస్తా రూపంలో చూడటం. పవిత్ర కృతి అంటే కర్మలో ప్రతి ఆత్మకు సుఖము ఇవ్వడం, సుఖము తీసుకోవటం. బాబా చెప్తున్నారు, పవిత్ర వృత్తి అంటే పవిత్ర వృత్తి అంటే సర్వ ఆత్మల పట్ల శుభభావన, శుభకామన కలిగి ఉండడం. మరియు పవిత్ర దృష్టి అనగా ప్రతి ఆత్మను ఆత్మిక రూపంలో లేదా ఫరిస్తా రూపంలో చూడటము. మరియు పవిత్ర కృతి అనగా ప్రతి కర్మ ద్వారా ఇతరాత్మలకు సుఖము ఇవ్వడము, సుఖము తీసుకోవడం అని బాబా చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్: సఫలత ఎన్ని రకాలుగా వస్తుంది? శ్రీమతం అనుసారంగా కర్మ చేస్తే సఫలత అనేది ప్రతి కర్మలో తప్పక లభిస్తుంది. కానీ కొన్ని కర్మలలో వెంటనే సఫలత వస్తుంది, కొన్ని కర్మలలో ఆలస్యంగా వస్తుంది. మనం చేసిన ప్రతి కర్మలో బాబా తోడు ఉంటున్నారు. కాబట్టి అసఫలత అనే మాయకు స్థానమే లేదు. సేవా విషయంలో కూడా ఇదే పద్ధతి. అంటే కొంతమంది ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోయినప్పుడు ఎప్పుడో విన్న బాబా పరిచయం వారికి జ్ఞాపకం వచ్చి శివబాబాను స్వల్పంగా స్మృతి చేసుకొని ముక్తిని పొందుతారు. ఈ విధంగా ప్రతి సేవకు పుణ్యం తయారైపోతుంది. ఏ సేవ వ్యర్థం అవ్వదు. నెక్స్ట్ పాయింట్: సత్యుగంలో అమృతవేళ గురించి తెలపండి. సత్యుగంలో అమృతవేళ టేపు రికార్డర్ నిద్ర లేపదు. సాధుసిద్ధంగా పక్షుల సవ్వడులు అనే సన్నాయి అవుతుంది. దానితో మీరు లేస్తారు. ఉదయమే లేస్తారు, కానీ అక్కడ అలసిపోయి ఉండరు. చైతన్య దేవతల్లా లేస్తారు. అందుకే భక్తులు కూడా ఉదయాన్నే లేచి మేల్కొల్పుతారు. అమృతవేళకు భక్తిలో కూడా మహత్యం ఉంది. ఉదయాన్నే వెలుగుతున్న జ్యోతుల్లా లేస్తారు. ఎటువంటి శ్రమ ఉండదు. బుద్ధితో కూడా పని ఉండదు. ఎటువంటి భారము ఉండదు. అందుకే మేల్కొన్నా పడుకున్నా ఒకలానే ఉంటుంది. నెక్స్ట్ పాయింట్: విశ్వానికి శాంతి యొక్క దానము మరియు సుఖం యొక్క దానము ఇచ్చేటటువంటి విధి ఏమిటి? విశ్వానికి శాంతి యొక్క దానం ఇచ్చేటటువంటి విధి ఉదయమే లేచి అశరీరిగా అయ్యి తండ్రి స్మృతిలో కూర్చోవడం. మరియు సుఖం యొక్క దానము ఇచ్చేటటువంటి విధి స్వదర్శన చక్రాన్ని తిప్పడము. ఉదయాన్నే లేచి తండ్రిని స్మృతి చేయడము, విశ్వానికి శాంతి ప్రకంపనలు చేయడము. మరియు అదేవిధంగా సుఖము యొక్క దానం ఇచ్చేటటువంటి
విధి సుదర్శన చక్రాన్ని తిప్పడము. మనలో ఉన్న ఆత్మలో ఉన్న సుదర్శన చక్రాన్ని మనము తిప్పుతూ ఉండాలి. అచ్చా. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి. ఈరోజు సమానం వచ్చేసి నేను సుదర్శన చక్రధారి ఆత్మను. నేను సుదర్శన చక్రధారి ఆత్మను. ఈ సమానాన్ని 10 సార్లు రాయాలి. రోజంతా మననం చేసుకోవాలి. అచ్చా. ఓం శాంతి.